రాజకీయాల్లో పరమపద సోపానంగా సీఎం సీటునే అంతా ఆశిస్తారు. దానికి ముందు మంత్రిగా చేయాలని అనుభవం ఉండాలని గతంలో అంతా అనుకునేవారు. ఆ విధంగానే ఒక్కో మెట్టు ఎక్కుతూ ముఖ్యమంత్రి పదవికి చేరుకునేవారు. ఇటీవల కాలంతో పాటు ట్రెండ్ మారింది. మంత్రి కాకుండానే సీఎం అవుతున్నారు. అది దేశమంతా చాలా చోట్ల సాగుతోంది. అందుకేనేమో ఆ ఎమ్మెల్యే డైరెక్ట్గా సీఎం సీటుకే గురి పెట్టేశారు. మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారు. ఒప్పందం ప్రకారం ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనా? అసలు ఆయన టార్గెట్ ఏంటి? ఇంతకీ ఎవరా నేత? తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి, నాకెవరూ పోటీ కాదు. 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. నేను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించను. నన్ను అన్నవాళ్లనే నేనంటున్నా. 10.5 పాటు నేనే సీఎంగా ఉంటా అంటూ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన నెక్స్ట్ డేనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఏకంగా ముఖ్యమంత్రినే అవుతానని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే రేవంత్ రెడ్డి కేబినెట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. పోనీ మంత్రివర్గ విస్తరణలో వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావించారు. కానీ విస్తరణలో కూడా చోటు దక్కించుకోలేకపోయారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఒప్పందం ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు, మంత్రి పదవిపై ఘాటుగా స్పందించారు. మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి అంటూ 45 రోజుల డెడ్లైన్ పెట్టారు. మునుగోడు ప్రజల ఆశీస్సులతో పెద్ద పదవి తనకు దక్కుతుందని ఆయన ధీమాగా చెప్పారు. తన కోసం మంత్రి పదవి కాదు, తన ప్రజల కోసమని ఆయనన్నారు. రాబోయే రోజుల్లో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ మంత్రిని కాకపోతే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని కూడా అవుతానని ఆయన కమెంట్స్ చేశారు. ఇక మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణను నేను చూసుకుంటాను అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తనకు మంత్రి పదవి దక్కకపోయిన అంశాన్ని ప్రస్తావిస్తూనే అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక ఒంటికాలిపై లేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా మంత్రి పదవి, తన రాజకీయ ప్రాధాన్యత గురించి పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేబినెట్ విస్తరణ జరిగిన సమయంలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను గుర్తించాలని, సముచిత స్థానం కల్పించాలని ఆయన పరోక్షంగా అధిష్టానాన్ని కోరారు. తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై కూడా ఆయన విమర్శలు చేసినట్లు వార్తలొచ్చాయి. అలాగే పైసలు, నిధులు అన్నీ మీకేనా అంటూ రేవంత్ రెడ్డిని గతంలో ఓసారి నిలదీశారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామే తప్ప కబ్జాలు చేయడానికి రాలేదు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారి క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. ఇకపోతే నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న మాట ఉంది. ఇక తాజాగా మున్సిపల్ ఎన్నికల పోరులో కాంగ్రెస్ అన్ని సీట్లు గెలిచి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా జరిగిన విజయోత్సవ సంబరాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా పార్టీ క్యాడర్తో పంచుకున్నారు. మీరంతా తమ్ముళ్ళు అంటూ కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ ఆయన చేసిన ప్రసంగంలో మంత్రి పదవి ఇవ్వకపోతే ఇక తన వ్యూహమేంటో చూపిస్తాను అన్నట్లుగానే ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన్ను తీసి తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వవచ్చు, కానీ అప్పుడు వెంకట్రెడ్డితో సమస్య వస్తుందని అంటున్నారు. అలాగని ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులిస్తే సామాజిక సమీకరణాలతో పాటు పార్టీలో వర్గపోరు కూడా పెరుగుతుందని అంటున్నారు. ఇదే నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు.
మొత్తానికి కాంగ్రెస్లోకి తిరిగి తనను ఆహ్వానించిన సందర్భంగా మంత్రి పదవి హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్నది ఆయన డిమాండ్. ఇది న్యాయమైందే అంటున్నారు. పైగా 2 ఏళ్లకు పైగా పాలన ముగిసింది. దాంతో రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అది నెరవేరకపోతే ముఖ్యమంత్రినవుతాను అని ఆయన చేస్తున్న కమెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ కమెంట్స్ కొంత ఆలోచనలో పడేసేలా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.